నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ నిజాం నిరంకుశ అవినీతి పాలనపై చివరి వరకు తెలంగాణ విముక్తి కోసం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీపై ప్రత్యేక కార్యక్రమం తెలంగాణ అణచివేతకు గురైన నేల ఇది ఆనాడే నిజాం నిరంకుశ పాలనపై తన పందాను ఎక్కుపెట్టిన మరో బాపూజీ తెలంగాణ కోసం 1969లో తన మంత్రి పదవిని కూడా తృణాపాయంగా వదిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త ఒక్క మాటలో చెప్పాలంటే నికాసైన తెలంగాణవాది కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ అస్తిత్వం కోసం ఆనాడే పోరాడిన యోధుడు తెలంగాణ విమోచనోద్యమంలో తన సత్తా ఏంటో చూపించిన తెలంగాణ ముఖ చిత్రమే కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ విమోచన ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 1915 సెప్టెంబర్ 27న కొమురంభీం జిల్లా వాంకిడిలో జన్మించాడు. తన 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తన తల్లి మరణించింది. కష్టంలోనే బాల్యం గడిచింది. ప్రాథమిక విద్యాభ్యాసం ఆసిఫాబాదులో న్యాయశాస్త్ర విద్య, హైదరాబాదులో పూర్తి చేశారు. ఇక 1940లో న్యాయవాద వృత్తిని చేపట్టారు. ఒకవైపు దేశానికి స్వాతంత్రం వచ్చి దేశమంతటా ప్రజలు ఉత్సాహంతో ఆనందోత్సాహాలతో పాల్గొంటున్న ఇంకోవైపు తెలంగాణ ప్రజలు నిజాం నిత్య ఆకృత్యాలకు లోనై ఉండటాన్ని కళ్ళారా చూసి చలించి విమోచనోద్యమంలో తన ఆలోచనలను పదును పెడుతూ నిజాం నిరంకుశ పాలనపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసిన అభినవ తెలంగాణవాది కొండా లక్ష్మణ్ బాపూజీ 1947లో 4వ నిజాం నవాబు మీద బాంబులు విసిరిన కేసులో ఒక నిందితుడిగా ఉంటూ కొంతకాలం అజ్ఞాతంలో జీవిస్తూ ఎవ్వరికీ కనిపించకుండా తన జీవితాన్ని కొనసాగించిన పక్కా నికార్సైన తెలంగాణవాది 1940లో న్యాయవాద వృత్తిని చేపట్టిన బాపూజీ తెలంగాణ విమోచన ఉద్యమంలో పనిచేసి కేసుల పాలైన వారికి లాయర్గా ఎన్నో సేవలు వారికి అందించి వారికి సహాయం చేసేవారు. తాను పట్టిన కేసులను ఎలాగైనా గెలిపించే వరకు నిత్యం కృషి చేసేవారు బాపూజీ. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ ముద్దుబిడ్డ. 1952లో బాపూజీ తొలిసారిగా ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభకు ఎన్నికయ్యారు. 1957లో చిన్న కోడూరు నుంచి విజయం సాధించి అదే సంవత్సరం శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికయ్యారు. సెప్టెంబర్ 21, 2012 నాడు 97 సంవత్సరాల వయసులో హైదరాబాద్లో మరణించాడు. ఆయన అంత్యక్రియలు 1958లో సచివాలయం సమీపంలో హుసేన్ సాగర్ తీరాన ప్రస్తుత నెక్లెస్ రోడ్డుపై భూమి కొని జలదృశ్యం అనే పేరు పెట్టి అందులో ఆయన చివరి ప్రయాణం అనగా సెప్టెంబర్ 22, 2012న జలదృశ్యంలో ఏర్పాటు చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 1967లో భువనగిరి నుంచి రాజకీయ రంగంలో ప్రవేశించి విజయం సాధించారు. కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో క్యాబినెట్లో చిన్న తరహా కుటీర పరిశ్రమలు ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేస్తూ 69లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. 72లో భువనగిరి నుంచి మళ్ళీ ఎన్నికయ్యారు. రాజకీయంగా కొండా లక్ష్మణ్ బాపూజీ ఎన్నో అవమానాలను అలాగే గౌరవాలను స్వీకరించిన తెలంగాణ విమోచన ఉద్యమంతో ఎంతో వీరోచితంగా పోరాడిన ధీరుడు బాపూజీ. తెలంగాణ ప్రజలు నిజాం నిత్య ఆకృత్యాలకు లోనై ఉండడాన్ని చూసి విమోచనోద్యమంలో పోరాడి నిజాంపై బాంబుల దాడి వేయడానికి కూడా వెనకడుగు వేయని నైజం కొండా లక్ష్మణ్ బాపూజీ గారిది. చూశారు కదా, ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. వచ్చే వారం మరొక ప్రత్యేక కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.